చేస్తానవురా? అప్పటి సంధి పిలుస్తాను, ఈయననే పడతలేదా నీకు? ఏంటిదమ్మా ఊకే ఆగరాదమ్మా, నువ్వు సెల్లు పట్టుకున్నప్పుడు ఇదే నీతో. ఇంట్లో ఎల్లమ్మకు కళ్ళు గుడాలు పోతాను, ఇంత పనాసర కావారా? ఏం చేస్తాను నువ్వు ఇప్పుడు? అది గేమ్ ఆడుకుంటా. ఏం గేములు రా? ఆటమైన గేములన్నీ ఆడుకుంటా. గేములు మునిగా నీకు తెలియదు గేమ్ల గురించి. గేములన్నీ ఆడతావు, సంపాదిస్తాను వాటి మీద ఎక్కువ తక్కువ. నువ్వు లొల్లి పెట్టకే అమ్మ. యాపాకు తెంపుకరా పోరా, నేను ఎక్కనా చెట్టు? యాపాకు దేపో, ఇంత గట్ల పోయి తాళ్ళకి ఇంత కలు దేవాలే. ఏమైనా ఆట ఆట దిక్కుమల్ల ఆట. ఇగో బయట నీళ్ళకి పోతానా? లొల్లి పెట్టకే యాపాకు తెచ్చి ఇస్తాను. లొల్లి పెట్టక ఎటుపోతానవరా? యాపాకు తెమ్మండి. తేపో తేపో, తెచ్చి నాకు ఇచ్చి తొందరగా కళ్ళుకు పోదుకో. పోతుంది కళ్ళు కారువా? ఊళ్ళో కళ్ళు కారువా? తాళాల పోయినా ఏ పోరా అదరా. అన్న జోరుగా తయారైనావు. ఫంక్షన్ పోవాలి తమ్ముడు. ఫంక్షన్ పోతాను. మంచిగా ఏ చెట్టు చూసినా కూడా గింతగానం చీడొచ్చింది. ఆ పక్క అంతా అసలు ఏ చెట్టు కూడా గిట్టే ఉన్నది. మొత్తం చీడొచ్చి మొత్తం పురుగు పట్టింది. రోగం వచ్చినట్టున్నది అసలు. అసలు ఈ చీడొచ్చి నాకు తీసుకుపోతే అది ఏమంటుందో మా అమ్మ. దీందే ఏమన్నా తెంపుదాం. ఏం చేస్తాను? ఇగో ఎల్లమ్మ కలుగుడాలు పెట్టానని గుడాలల్లో ఇది ఏరుతాను బిడ్డ, ఇసుకేరుతాను. నువ్వు కూడా మొత్తాను, నేను కూడా మొద్దాం అనుకున్నా. ఇవాళ మంచి పని చేసి ఒక్కలా చేయకుంటే జోడైతుంది తీరదు. మరి ఇంకేందిగా అయిపోయిందా? మరి తను తీరిందా? ఎక్కడ? ఇగో తమ్ముడిని యాపాకు తెమ్మని తోలినా. యాపాకు పోయిండు, అటే పోయిండు. యాపాకే ఇంతసేపు పోయిండు, వాడు కళ్ళుకి ఎంతసేపు. కళ్ళు తీరింది కానీ కళ్ళుకున్న యాపాకు కావాలి. తమ్ముడికి ఇట్లా తెచ్చిండేమో అని. అగో తమ్ముడైతే యాపాకు పోయిండు, ఆ యాపాకు ఇచ్చినాక మరి కళ్ళుకు పోతాడు. అల్లుండి తెమ్మని అంటే అటే పోయిండు, ఇంకా రాలేదు అల్లుడు. మరి మొగ్గ కడిగి పోయిండో ఏమో. తమ్ముడు వచ్చినాక యాపాకు ఇంకా కళ్ళు పట్టుకొని పోదామని వచ్చిన. అంతేనా? మరి అవి రాని తమ్ముడు రాగానే ఎంతసేపు అవుతుందా? యాపాకు ఇంత తీసుకపోదువు, నీకో బాటిల్ తెమ్మని చెప్పు. సరే పిల్లి. మరి ఏం చేస్తాం? మరి ఉన్న దాంట్లో చదువుకోవాలి. మొక్కు మందం దేవుని మొక్కు మందమే. ఊరంతా చేస్తాను, మనం చేస్తే పండుగ దగ్గరకు వచ్చింది కదా. ఉగాది దగ్గరకు వచ్చింది. నా ఎక్కువ టైం లేదు. వాడు మళ్ళా దొరకడు నా చేతికి. ఇదే వచ్చింది. వస్తాడు. కూసో ఏమన్నా గింత పోతా పట్టుకొని. అదే ఒక్క పొద్దు గింత షాప్ వద్దామన్నా కూడా ఒక్క పొద్దు మరి ఏం తాగద్దు కదా. ఒక్క పొద్దు ఏం తినద్దు తాగద్దు. ఒక్క పొద్దు అది ఒక పొద్దు నేను కూడా నోట్లో నీళ్లు పోయకుండానే ఉన్నా. ఒక్క పొద్దాయే ఇన్ని మక్కలు బర్రెలు అవన్నీ 5 తీర్ల కలిపేస్తా. ఇప్పుడు పొద్దుట నుండే లొల్లి పెడితే ఇంకా గుడాలే నానబోయలేదా? ఏందిరా కావద్దా? సరిపోద్దుకి ఏం చేస్తా? పొద్దు కొంచెం బంగాలే. ఎప్పుడు వచ్చినావు గీతక్క? ఎటు పని పోలే? ఇయ్యాల పని పోలే? మీరు కూడా ఉంటారా? అదే అమ్మకి అదే అనుకుంటాను. ఒక దిన అయితే అనుకుంటా. ఏ వారం మీద ఎవరైనా ఉంటారు అని అన్న. తీసుకో. ఇక నువ్వు ఇంకా గుడాలే నాన్న, ఇంకెప్పుడు చేస్తావు అమ్మ నువ్వు? అంటే కోపం నీకు కానీ మళ్ళా పొద్దున్న నన్ను ఆగమని చేసినావు. ఫోన్ పట్టంగానే బాగా ఆగమని చేసినావు. మరి ఏమైనా ఫోనే చూస్తాండవ్వా, తెచ్చి గిన్నెత్తాను. మంచిగున్నదా ఇది? మంచిగా అంటే ఏం చేయాలి? మరి 4-5 చెట్లు తిరగా గట్లాంటి తెచ్చిన మొత్తం చీడనే. అది ఆప చెట్టు మొత్తం రోగం వచ్చింది. ఎందుకో ఏ ఘోరంగా చీడ వచ్చింది. నువ్వు తొందరగా నాన పోసుకో గుడాలి పో. కళ్ళు తాళాల పోతే కళ్ళు కారువా? కళ్ళు తేవాలి. ఎట్లా మొక్కు తేవద్దా? ఎల్లమ్మ కళ్ళు కూడా కళ్ళే ముఖ్యమే ఎల్లమ్మ తల్లికి. ఊరంతా చేస్తాను. జర తొందరగా పోయి ఎరుకున్న వాళ్ళకి ఎవరికైనా ఫోన్ అన్న చెయ్యి. మీకు చిన్న బాటిల్, పెద్ద బాటిల్ తీసుకోవాలి. పోతాడు మస్తు ఉంటది, పిల్లలు తాగుతారు.
పిల్లలు తాగుతారు తాగడానికి దేవుని మొక్కు ముట్టాలి. మేము అయితే పెద్ద బాటలు ఎత్తాను, మనకు పెద్ద బాటలు ఎత్తానే, పెద్ద బాటలు ఎత్తా పొద్దాడు కాళ్ళు మళ్ళీ వెయ్యాలి. ఒక రోజు ఎంజాయ్ చేసినట్టు రేపు పొద్దున్నే మళ్ళీ ఫస్ట్ పనికే పోతా, హైదరాబాద్ పోవాలి. ఇప్పటికే వచ్చి 4-5 రోజులు అవుతుంది. తాగినాక రేపు పొద్దుగాల పోతాడు. మరి ఏం చెప్తాయి. పోయి తొందర పోయి నాకు నేను పోతాను. పొద్దుగాల? వచ్చినాక పొద్దు వంగినాకనే చెయ్యాలి బిడ్డ, ఆగం కాకు. ఇప్పుడు ఏమన్నా బాటిల్ ఇస్తావా అని, మరి వాళ్ళు బాటిల్ ఇస్తా అంటారు, మరి ఏమంటారు కాదు. నేను బాటిల్ తెస్తాను, రేపు మరి పెట్టిన కడిగాడ పెట్టినాగో గది కూడా కడిగి పెట్టుకోవా, మరి నేనే కడుకోనా గది కూడా. కడుగుతా తీయరే అదిరా, అవి అక్కిస్తాను బాటిల్ తీసుకురా. మీకు చిన్న బాటిల్ మాకు చిన్న బాటిల్ ఇంట్లో పెద్దది మనకు సరే సరే ఇక ఊకే చెప్పిందే చెప్పకు నాకు. నీ చేత్తపో అన్న గిడిపో కానొచ్చిన మళ్ళీ పొద్దుగానే కనబడి దారిలోనే ఉన్నది కదా అని ఇంత కళ్ళు తాగి ఫంక్షన్ పోదామని వచ్చి పోతాను. ఇలా జోరు నువ్వు పో. తాత గీడొచ్చి అంత ఆయాస పడకుండా కూర్చున్నాయి తాత. నేను ఈ గౌడు కోసం కూర్చున్నా పిల్లగా, చాలా సేపు ఇంకా అస్తలేడు ఏందని కూర్చున్నా. మరి నువ్వు ఈ షటాకు చంద్రయ్య మనవని కాదు ఆ పిల్లగా నువ్వు? మా గుర్తు పట్టిన అవును, షటాకు చంద్రయ్య మనవన్నే తాత. నేను నువ్వు పట్నంలో ఉండబడుతుంది, పురాంగా తెరలైతుంది పిల్లగా. ఇక పురాగా తెరలవుడు అంటే మాగా ఇప్పుడు ఒలిసిన వెళ్ళిపోతే అయినా కానీ ఇప్పుడు బస్సుకి పోతే మళ్ళీ అయితేనే ఉడికిచ్చిన గుడిపిత్తోతే ఓ ఈయన చేసినోడు కాదు, తిన్నోడు పెట్టినోడు కాదు, కానీ పురాగా తెరలేండి అని మాట్లాడతాను. ఈ తాత బుద్ధులు ఈ పిల్లానికి ఇంకా పోలే, అన్ని కైతకాల మాటలే. ఈ కైతకాల అయితే మాత్రం ఇంకా పో పిల్లగా నీకు. ఆయన తాత బుద్ధులు ఎక్కడ పోతాయి, ఇతోటి పెడితే చెట్టోడు అవుతుంది. అదిరిపోలా ఈ సీనన్న ఎక్కడున్నాడో రాయడు కాడికి వస్తా, అసలు పోయే విషయం కూడా మర్చిపోతాడు. పెళ్లి వేదులు అంటే ఇక మళ్ళీ గుర్తులా అట్లే ఉన్నాడు, ఏడున్నాడో ఏం కథ. కళ్ళు పొద్దాడి కళ్ళు పొలమొడ్డు పోద్దాడు చెట్టు కళ్ళు పొద్దంతా నేను దాగి ఊగుదాను. మా ఊరి కట్ట కింది లొట్టి కళ్ళు కడుపారా నేను దాగు బొర్రుతాను. రాను నేను రాను వాబరండి షాపుకు. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా పొద్దాడు కళ్ళు గట్టిగా ఉన్నదే. రాగాలు బాగానే తీస్తారు లగాంచి, కళ్ళు బాగా పోతాడు కాళ్ళు. ఇక లగాంచి అంటే నేను జాంగేసిన సంది లగాంచే తీసుకుంటుంది రాగాలన్నీ. ఇక పొద్దాడు కాళ్ళు పెద్ద బాట్లి కళ్ళు. ఇక ఎటో పోతానట్టున్నావు. ఏమైనా సరే 2 సార్లు ఫోన్ చేసిన ఫోన్ నేను కొద్దిగా లేట్ అయిందని వాళ్ళ కైకులకు చెప్పి వచ్చారకు లేట్ అయింది. నా ఫోన్ పక్క పెట్టేసిన, ఇక అంతా చూసుకుంటే వచ్చారుగా వచ్చిన. నేను అదే 2 సార్లు చేసిన, మరి ఎటు పోయిందంటే రాగడి కట్టు పోయిందంటే నేను ఇటు వస్తాను. కైకులు వచ్చిండ్రు, వాళ్ళ ఫోన్ల మీద ఫోన్ చేస్తాను, ఒకటే చేస్తానంటే సరే కైకులకు అప్పచెప్పి అద్దమని నేను వచ్చిన. పోదాం ఇక పోదాం బా. ఇప్పుడు లేట్ అయిందా? ఆగాను ఒక్క నిమిషం, ఇక మా సందులో పోతే చిన్న పని ఉండే. ఆగో ఏంది సిరా నాటి చూస్తాను. అరే ఒకటి బాటిల్ పెట్టిండే ఏ ఎలుకలు ఒడ్డిపోయింటే అంతా ఎలుకలంతా ఆగమం చేస్తారని ఎలుకల మందు కలిపి పెట్టిన బాటిల్ కనబడలేదు కదా. ఏం మాట్లాడుతున్నావు? నరాలు కట్ అయిపోయింది, బతికి అయిపోయింది, చెక్కేస్తారులే ఈ రోజంతా. ఒరే నేను నీకేం అపకారం చేశాను రా, నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు? పిల్లగా ఏమైంది పిల్లగా, అంత గాలి కవర్ చేస్తాను, ఏమైంది?
అరే ఏమైంది ఏమైంది పిల్లగా? అరే ఏమైంది? మంచిగానే ఉంటాయి కదా ఇదివరకు దాకా. మరి గాని తాత కూర్చో ఇక. కూర్చుంటా. ఏం లేదు కానీ తాత ఒక మాట చెప్పరా? అదే ఏందో ఈ ఎలకల మందు తాగితే ఏమన్నా అయిద్దా? ఏమైతుంది? ఓ 2 సార్లు కక్కులు పెడుతుంది, ఓ 2 సార్లు ఏమి పెడుతుంది, ఆ తర్వాత పానం పోతుంది. ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్. పానం పోతుందా? ఏంది అది ఎరకల మంది అనుకుంటానావా? అది కళ్ళే పుక్కానికి వచ్చిన పొక్కలుగా తాగి బొరదాన్ని అనుకున్నావా? నేనేదో అట్లా పెట్టినా నేను. ఏంది ఏం కాదు అది పట్టిదే కలబాటిలు. నేనే చెప్పిన పొద్దుగాల 2-4 సీసాల కళ్ళు. ఇది కళ్ళే నానే. ఎంత పని చెప్తే కడుపు అంతా అయినా కూడా కడుపులంతా ఇంత పిప్పి అయినట్టు అవుతుంది. కానీ ఏమో ఏరుగా కూడా వచ్చినట్టు అవుతుంది. అల్లనే ఆగుతలేదే అమ్మా. ఈ పిల్లాడు ఏదో తిన్నాడు, ఏరుగా పెడతాను అంతా అయోమయం చేస్తాడు. ఇట్లే ఉంటది, ఏం కాదు అయినా కానీ. సీనన్న ఎంత పని చేసి కానీ సీనన్న అవస్థ అవుతుంది. పుక్కానికైతే తాగుదాం చూసినావా? ఏం కాదు మంచి కాళ్ళు పొద్దుడు కాళ్ళెత్తి కళ్ళే గాని కళ్ళే అంటాను కానీ నాకేమో నిన్ను నమ్మబుద్ధి అయితే ఇట్లాంటి పనులు ఇంకెప్పుడు కూడా అంటే తాత ఏం కాదు ఈయన కూర్చుంటా. అరే అంత కైకులోళ్ళు ఉన్నారు అక్కడ. ఇదే అక్కడ కైకులోళ్ళు ఉన్నారు. ఏం కాదే, అది పోతాడు కాళ్ళు ఎరగబెట్టది. పద్దాడు అయితే ఎరగబెడతా. త్వరగా పంపుకొచ్చినట్టు అయితే నేను కడిగి ముద్దే నొస్తుంది. ముద్దు మంట మాట్లాడి ఏం కాదు నాకు నమ్మబుద్ధి నిన్న. ఏం కాదు అది అనుకుంటాను. కళ్ళు ఏం తిన్నావు? ఇక ఏం తిన్నా గవ్వే 10 గల తెచ్చుకొని తిన్నా, పడిగడుపు కదా అని. పొట్లల్లో ఎర్రకారం ఎక్కువ కలిసినట్టున్న పిల్లగా. ఎర్రకారం కలవడం వల్ల ఏరుగా పెడతా పిల్లగా. కాకపోతే వాళ్ళు కళ్ళనే చెప్పవాలి, ఏమైతుంది ఏం కాదు. అంతే అంటావా తాత? ఎర్రగారం తింటే ఏదో పెట్టుడు అంటావా? ఏమోనే మరి నాకైతే ఇక తెలియదు. కానీ కాదా పిల్లగా ఫ్రీగా వచ్చిందని ఎక్కడ పడితే అక్కడ కళ్ళు తీసుకొని తాగుతుంటే, మరి ఒకవేళ నిజంగానే ఎలకల మంది కలిపి దానికో దీనికో ఉంటే అప్పుడు నీ పరిస్థితి ఏమో? మరి అది కరెక్టేనా? కరెక్ట్ కాదే, నాకు బుద్ధి వచ్చింది. ఇక ఇప్పటికైనా తెలుసుకో అట్లాంటి పనులు నీ నా పానం మీద కత్తు, నా అట్లాంటి పనులు చేయకు, అట్లా మా ఇజ్జత్ చేయకు. ఏదో గౌడ పెట్టి పాడ మీదకి వచ్చినాక అప్పుడు ఎవరు ఏం చేయలేరు. నువ్వు చూసింది 10 రూపాయల కళ్ళుకు ఏమన్నా కాలడు కళ్ళు బాటిల్ చెప్తా కానీ నువ్వు అట్లాంటి పనులు చేయకు. అర్థమైందా ఇప్పటికైనా? మళ్ళీ ఇంకో తాప అదే మరి అదే అంటాను. పొట్టోని నెత్తి పొడుగోడు కొడితే పొడుగోని నెత్తి పోషమ్మ కొట్టిందంటారు అధ్యక్ష. వచ్చిందా తమ్ముడు? వచ్చిందా? ఇంకెక్కడ వచ్చిండవ్వా? అయ్యో ఇంతవరకు రాకనే పాయే. ఇగో ఆ గుడాలే కడిగి ఇక పొయ్యి మీద పెడతాను. పొయ్యి ఇట్లా తుడుచుకున్నా. ఇన్ని కళ్ళు ఇంకా తెత్తలేడు కదా, కళ్ళు కోసం తెచ్చిండేమో తీసుకుపోదామని నేను వచ్చిన కాదు. ఇంకా అత్తలేడు. ఫోన్ చేయనా మరి? చెయ్యి ఒకసారి, ఫోన్ చేయి, వస్తాడేమో. ఫోన్ చేస్తా. మరి వస్తే పట్టుకొని పోతా. నాది అయిపోయింది పని అంతా. సరే నేను ఫోన్ చేసి అడుగుతాను. నువ్వైతే పని కానీ రాదు, నేను కూడా అవన్నీ కలిపి పెట్టుకుంటా. చెయ్యి, ఫోన్ చేయి. ఎక్కడ ఉన్నాడు చెయ్యాలి. ఫోన్ మరి చెయ్యి, ఫోన్ అదే ఫోన్ ఎత్తుతలేడు కాదు. గీతవ్వ ఫోన్ ఎత్తుతలేడు. అయ్యో మరి బిజీగా ఉన్నాడా? ఏంది అత్త అనుకోవచ్చు, బండి మీద ఉన్నాడేమో. ఏమో 10 నిమిషాలు ఆగి పోతాం. మరి ఇంకేం చేద్దాం? బండి మీద ఉంటే ఫోన్ ఎత్తారు కదా. ఫోన్ ఎత్తుతలేడు. సరే. హలో, అయ్యో నువ్వా మాట్లాడేది బిడ్డ?
మావాడు లేడా ఆడ? ఏంది బాగా తాగిండా? ఓ పడి గడుపున తాగినట్టున్నాడు, బేజారైతాండా? ఏందయ్య గట్లా అంటే ఓ కొలుపు కొలుతాంటే ఎల్లమ్మ కొలుపు అని. ఎల్లమ్మ కొలుపు ఏందయ్యా? నేను కళ్ళుకు తోలిన వాడు ఏం పరిచయం చేస్తాడా? వారినమ్మా తమ్ముడు ఆగని చెప్తాడు. నేను చెప్పలేదా తమ్ముడికి దొరకక అల్లు దొరికింది, తాగిండా అని మంచిగా వెళ్ళమని చెప్తాను. ఇంకెక్కడిది ఇక? ఆయన కొంచెం మా కొడుకు నువ్వు కళ్ళు లేకుంటే కానీ వాడిని అయితే ఎంబడి పెట్టుకరా. ఇక కొడుకేదో ఇంటికి వచ్చినాక నేను చెప్తా గాని ఉన్న దాంట్లో ఎలా తీసుకుంటాం, ఫస్ట్ నువ్వు వాడిని జాగ్రత్తగా తీసుకురా. నేను చెప్పాను కదా. సరే పెట్టేస్తాను, నువ్వు ఏదో ఒకటి చేసుకో. ఇంత బెల్లపు చెక్క కలిపి మొక్కుకో, పెరుగును బెల్లపు కలుపు. అల్లుడు ఆ పని చేస్తాడు, తమ్ముడు ఈ పని చేస్తాడు. ఇక మరి ఏం చేస్తావు నా రాత? సుశీల్ కదా వీడియో ఎట్లుందో, నేను చేసినట్టు మీరు చేశారు. ఏమంటారు సీనా? ఇది ఓకే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక తన్నని గంట కొట్టుర్రి.